పల్నాడు జిల్లా నరసరావుపేటలో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. గత అర్ధరాత్రి వరకు అధికారులు విచారణ జరిపారు. ఇవాళ రూరల్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లు, ఘర్షణల వీడియోలను అధికారులు పరిశీలించనున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. గత అర్ధరాత్రి వరకు అధికారులు విచారణ జరిపారు. ఇవాళ రూరల్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారుల దర్యాప్తు చేయనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, సిట్ బృందం దర్యాప్తుకు సంబంధించి ఏంటి అప్డేట్ సార్? నవీన్, సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అనంతరం పల్నాడు జిల్లా వ్యాప్తంగా చెలరేగిన అల్లర్లు ఓ పథకం ప్రకారం కావాలని చేశారు. పోలీసులు వైఫల్యం దీనిలో స్పష్టంగా కనిపిస్తుందంటూ కూడా ఇప్పటికే కూటమి నేతలు, కూటమి అభ్యర్థులు ఎన్నికల సంఘానికి అదేవిధంగా గవర్నర్కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలుతో పాటు పల్నాడు జిల్లాలో జరిగిన అల్లర్లు, ఘర్షణపై కూడా సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ అధికారులు నిన్నటి నుంచి పల్నాడులో కూడా విచారణ చేపట్టారు. క్షేత్రస్థాయిలోకి వచ్చి ఏం జరిగింది, అల్లర్లు గల కారణాలు ఏంటి, ఎక్కడెక్కడ జరిగాయి, ఎవరు ప్రోద్బలం ఉందనే విచారణ కూడా చేస్తున్నారు. నిన్నంతా నర్సాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో విచారణ, నిన్న అర్ధరాత్రి వరకు కూడా విచారణ, కేసుల వివరాలు సేకరించగా ఈరోజు నర్సాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక బృందం, అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి పోలీస్ స్టేషన్లో కూడా మరొక బృందం, సిట్ బృందం విచారణ అయితే చేస్తుంది. అయితే సిట్ ఏర్పడిన తర్వాత హడావుడిగా పల్నాడు జిల్లా పోలీసులు పోలింగ్ అనంతరం జరిగిన ఘర్షణలకు సంబంధించి ఎఫ్ఐఆర్లు, కేసులు నమోదు చేయడం జరిగింది. పోలింగ్ అనంతరం జరిగిన ఘర్షణ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వారిపై హత్యా ప్రయత్నాలు చేసినా, తలలు పగలగొట్టి ఆస్తులు ధ్వంసం చేసి వాహనాలు తగలపెట్టినా కూడా కేసులు నమోదు చేయలేదు. ఎప్పుడైతే సిట్ బృందాన్ని సిట్ని ఏర్పాటు చేస్తున్నామని ఎన్నికల కమిషన్ ప్రకటించిన తర్వాత హడావుడిగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం జరిగింది. గురజాల నియోజకవర్గంలోనే 192 కేసులను ఎన్నికల అనంతరం ఘర్షణకు సంబంధించి 192 కేసులు నమోదు చేయడం జరిగింది. మరోవైపు నర్సాపేట నియోజకవర్గంలో 20 కేసులు, సత్తెనపల్లి నియోజకవర్గంలో 34 కేసులు, పెదకొరపాడు నియోజకవర్గంలో 5 కేసులు నమోదు చేసి హడావుడిగా సిట్ అధికారులు వచ్చే లోపు కూడా ఎఫ్ఐఆర్లు పూర్తి చేసి కొంతమందిని పిలిచి 41A నోటీసులు ఇచ్చినట్టు కూడా అక్కడున్న పోలీసులు హడావుడి చేసి తంతు ముగించారు. ఇక మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని కేసులు నమోదు చేశారనేది కూడా కనీసం బయటికి మీడియాకు కూడా సమాచారం ఇవ్వకుండా రహస్యంగా దాచి ఉంచిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సిట్ అధికారులు రంగంలో దిగిన తర్వాత ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణలు, ఎన్నికల పోలింగ్ రోజు జరిగిన ఘర్షణకు సంబంధించి ఎన్ని కేసులు నమోదు చేశారు, ఏ పార్టీ వారి మీద నమోదు చేశారు అనేది కూడా ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. నిన్నంతా నర్సాపేట నియోజకవర్గం, నర్సాపేటలో జరిగిన సిట్ విచారణ ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో కూడా ప్రారంభమైంది. మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి పోలీస్ స్టేషన్లో 4 సభ్యులు గల సిట్ బృందం ఈరోజు కారంపూడిలో ఎన్నికల అనంతరం జరిగిన తెలుగుదేశం పార్టీపై జరిగిన దాడి, ధ్వంసం, అక్కడ వాహనాలు తగలపెట్టడం, అక్కడ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు ఎవరి మీద నమోదు చేశారు, ఏ సెక్షన్లు పెట్టారు అనేది కూడా వివరాలు మొత్తం కూడా సిట్ అధికారులు సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక అనంతరం గురజాల నియోజకవర్గం, పెదకొరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా అల్లర్లు జరిగిన నేపథ్యంలో నర్సాపేట, మాచర్ల నియోజకవర్గం అనంతరం కూడా ఈరోజు, రేపు మరో 2 రోజుల పాటు పెదకొరపాడు, సత్తెనపల్లి, గురజాల నియోజకవర్గాల్లో కూడా సిట్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పోలీస్ స్టేషన్లో కేసులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. మొత్తంగా సిట్ బృందాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కేసులు నమోదు చేసి హడావుడి చేసిన పోలీస్ యంత్రాంగం, అన్నటి వరకు కూడా వైసీపీకి అనుకూలంగా పనిచేసిన స్థానిక పోలీసులు ఇప్పుడు కేసుల నమోదు విషయంలో ఎవరి మీద నమోదు చేశారు, ఎంతమంది మీద నమోదు చేశారు, ఏ పార్టీ మీద నమోదు చేశారని కూడా బయటికి పొక్కకుండా చేశారు. ఇప్పుడు సిట్టు బృందంలో అవన్నీ బయటపడితే ఎవరికి గతంలో తొత్తులుగా పనిచేశారా, లేక ఇప్పుడు జరిగినట్టుగా కేసులు నమోదు చేశారని కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.